డిఎస్సి వాళ్ళకైతే ప్రభుత్వం అన్యాయం చేసినట్టే చెప్పాలి. ఎలక్షన్ ముందు ఏమని హామీ ఇచ్చిరంటే, మీకు 25,000 పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేస్తాము. మీరిప్పుడు మీ యొక్క ఊరికి వెళ్ళి మమ్మల్ని గెలిపించండి అని అయితే చెప్పారు. కానీ వాళ్ళు ఆ భ్రమలో వాళ్ళకే గెలిపించారు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే 11,000 పోస్టులతో డిఎస్సి విడుదల చేసిర్రు నిన్న నైటు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమని అవుతుందంటే డిఎస్సి వాళ్ళకేమో టైం కావాలి చదువుకుంటున్న వాళ్ళం. ఎందుకంటే మధ్యలో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు కొంచెం ఇబ్బంది ఉంది, కొంచెం పోస్ట్ పోన్ చేయండి అంటే ఈ ప్రభుత్వము వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో అయితే బంధించారు. ఇది ప్రజల పాలన లేకపోతే దొంగ పాలననా? ప్రజలకు మభ్యపెట్టి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారు. మీరు ప్రజల పాలన అని చెప్పి ఈరోజు